వేములవాడ రాజన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని శైలజ రామయ్యర్ అన్నారు. వేములవాడలో శైలజ రామయ్యర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శైలజ రామయ్యర్ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధి కోసం 38 కోట్లు ప్రకటించారని అన్నారు. ఆగమ శాస్త్రం వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి అన్న సత్రానికి 35 కోట్లు వాగిపోయేసి వేలాంటి దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. రెండు కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేలాడ దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇతర అనువంశిక అర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో వేములవాడ దేవస్థానంతో మొదలుపెట్టిస్తున్నాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ 78 కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టోరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ వేములవాడ శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది.